హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రికి అందరూ బాగా ఎంజాయ్ చేశారా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. శివరాత్రి అనగానే గుర్తొచ్చేది తిరునాళ్ళు. వాటిలో కరెంటు ప్రభలు, ఎడ్లబళ్ళు, చెరుకుగళ్ళు, మిఠాయి, ముంత మసాలాలు, బ్రేక్ డ్యాన్సులు. నిజానికి పండగ ఒక్కరోజే, కానీ కొన్ని చోట్ల మాత్రం 2 రోజులు 3 రోజులు కూడా చేస్తారు. మా ఊరి దగ్గర అయితే 2 రోజులు జరుగుతుంది. పండగ ముందు రోజు నుండే బళ్ళని శుభ్రం కడిగేసి గుడి చుట్టూ తిప్పి యుద్ధానికి రెడీ చేసినట్టు చేస్తారు. నార్మల్ డేస్లో ఎంత ప్రశాంతంగా ఉండే ప్రదేశం పండగ రోజు మాత్రం జనాలతో నిండిపోతుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి వచ్చే టైంకి నా చిన్నతనం గుర్తొస్తుంది. బొమ్మల కోసం మేము పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు సిటీలో ఎంత క్లాస్గా బతికినా ఇలాంటి ఊర్లో తిరునాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అందరిలో ఉన్న మాస్ క్యారెక్టర్ ఆ చిన్నతనం బయటకు వచ్చేసింది. ఎడ్ల బండ్ల మీద, పొట్టేల బండ్ల మీద ప్రభలు కట్టుకొని స్వామి గుడి చుట్టూ తిప్పుతారు. అంతేకాదు, ఎవరికి వారి జీవనాధారమైన ట్రాక్టర్లని, లారీలని పూజ చేయించుకొని వాటికి కూడా చెరుకుగళ్ళు కట్టి వాటిని స్వామి గుడి చుట్టూ తిప్పుతారు. ఇలా రాత్రి 2 వరకు తిరునాళ్ళు మొత్తం తిరుగుతూ దొరికిన చిరుతిండి మొత్తం తింటూ మళ్ళీ సంవత్సరం మొత్తం గుర్తుండిపోయే అనుభవాలతో మిఠాయి పొట్లం, చెరుకుగళ్ళు, పుచ్చకాయలతో ఇంటికి చేరుకుంటాం. ఇలాంటి అనుభవాలు మీకేమైనా ఉంటే కింద తప్పకుండా కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంతకీ ఈ తిరునాళ్ళు ఎక్కడో చెప్పలేదు కదా. గుంటూరు నుండి తెనాలి వెళ్లే దారిలో విజ్ఞాన్ యూనివర్సిటీకి దగ్గరలో శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయం, అంటే క్వారీ తిరునాళ్ళు అని పిలుస్తారు. అక్కడ ఈ తిరునాళ్ళు నిర్వహిస్తారు. మీరు కూడా వచ్చి ఉంటే తప్పకుండా ఎస్ అని కమెంట్ చేయండి. ఈ వీడియోని ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.